రోజుకో సంచలన నిర్ణయంతో దూసుకుపోతున్న ట్రంప్ ఇప్పుడు ఇండియాను ఇరుకున పెట్టేందుకు మరో పెద్ద ప్లాన్ వేశారు. అమెరికా ఇతర పౌరులపై ఆర్థిక భారం మోపే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై ఇప్పుడు సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ బిల్లులో ప్రతిపాదించిన రెమిటెన్స్ ట్యాక్స్ తో అమెరికాలో నివసిస్తున్న విదేశీయులపై భారం పడనుంది. అమెరికాలో ఉంటోన్న భారత్ సహా అనేక దేశాల ప్రవాసులు తమ స్వదేశానికి చేస్తున్న నగదు బదిలీపై 3.5% పన్ను విధించేలా రెమిటెన్స్ ట్యాక్స్ ప్రతిపాదించారు. మొదటి 5% పన్ను విధించాలని ప్రతిపాదించిన తర్వాత 3.5%కి తగ్గించారు. విదేశీయులు సహా H1B గ్రీన్ కార్డ్ దారులు బదిలీ చేసే నగదుపై ఈ పన్ను వర్తించనుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత్తో పాటు పలు దేశాలపై ప్రభావం చూపనుంది. ప్రధానంగా లక్షలాది మంది భారతీయులపై ప్రభావం చూపనుంది. ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో 215-214 స్వల్ప ఓట్ల తేడాతో నెగ్గింది. సెనెట్ లో ఈ బిల్లు ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. జూలై 4వ తేదీన ఈ బిల్లును చట్టంగా మార్చాలని నిర్ణయించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే తెలిపారు. 2024 రెమిటెన్స్ రూపంలో భారత్ కు 129 బిలియన్ల US వచ్చినట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండు దేశాల వార్షిక బడ్జెట్లకు దాదాపు సమానం. భారత్ కు బదిలీ అయ్యే మొత్తంలో సగానికి పైగా అభివృద్ధి చెందిన దేశాల నుంచే వస్తోంది. ఈ రెమిటెన్స్ లో అత్యధిక భాగం అమెరికాలో ఉంటున్న భారతీయుల నుంచే వస్తుంది. అమెరికా నుంచి భారత్ కు అందుతున్న రెమిటెన్స్లు 2010లో $55.6 బిలియన్లుగా ఉండగా 2023-24కు 118.7 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. ప్రతిపాదిత బిల్లు అమల్లోకి వస్తే భారత్ కు వచ్చే రెమిటెన్స్ భారీగా తగ్గవచ్చు. గత 10 ఏళ్లలో భారత్ కు అందుతున్న రెమిటెన్స్లు 57% పెరిగాయి. 2014 నుంచి 2024 మధ్య కాలంలో దాదాపు $1 ట్రిలియన్ రెమిటెన్స్ రూపంలో భారత్ లోకి వచ్చాయి. రెమిటెన్స్ అందుకుంటున్న రాష్ట్రాల్లో కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ అగ్రస్థానంలో ఉన్నాయి. భారత్ నుంచి వలస వెళుతున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. 1990లో 6.6 బిలియన్ల మంది ఇతర దేశాలకు వలసపోతే అది 2024 నాటికి 18 మిలియన్లకు పెరిగింది. ఇందులో గల్ఫ్ దేశాలకు ఎక్కువ మంది వలసదారులు ఉండగా అమెరికాలో కూడా గణనీయమైన సంఖ్యలో భారతీయ పౌరులు ఉన్నారు. అమెరికాలో ఐటీ, హెల్త్ కేర్, ఆర్థిక, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో భారతీయులు ఆధిపత్యం చూపిస్తున్నారు. అక్కడి భారతీయుల్లో 78% మంది ఎక్కువ జీతాలు అందుకుంటున్న ఉద్యోగాలు చేస్తున్నారు. వీరి వల్ల భారత్ కు వచ్చే రెమిటెన్స్ లో గణనీయంగా పెరిగాయి. కాబట్టి ట్రంప్ సర్కార్ ప్రతిపాదించిన బిల్లు అమల్లోకి వస్తే భారత్ బిలియన్ల డాలర్లను కోల్పోయే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.